అందరికీ నమస్సుమాంజలులు. స్తోత్ర కథనమునకు స్వాగతము. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. లక్ష్మీదేవి మనకు సంపదలను ఇచ్చే తల్లి. సంపద అంటే ధనం, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, అన్యోన్యమైన దాంపత్యం, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం. ఇవన్నీ శ్రీ లక్ష్మీదేవి ఆరాధన వల్ల లభిస్తాయి. లక్ష్మీదేవి కళకళలాడే ఇంట్లో ప్రవేశిస్తుంది అంటారు. అంటే ఏమిటి? లక్ష్మి ఇంట్లో ఉండాలంటే ఇంటిని శుభ్రంగా, శుచిగా ఉంచుకోవడం, శుభ్రమైన వస్త్రాలను ధరించడం, కుటుంబ సభ్యులు కలహాలు లేకుండా ఉండడం, వాదనలు లేకుండా సమస్యలను కలిసిమెలిసి పరిష్కరించుకోవడం, ఉదయమే లేవడం, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండడం, పూజలు వ్రతాలు చేయడం. ఈ విధంగా జీవనాన్ని నిర్మించుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటినే నివాసంగా ఉంచుకుంటుంది. ఎక్కడ లక్ష్మీదేవి నివాసం ఉందో అక్కడ సరస్వతీదేవి అనగా విద్య, పార్వతీదేవి అనగా శక్తి, దుర్గాదేవి అనగా ధైర్యము, ముగ్గురు దేవతలు కూడుతారు, కొలువుంటారు. క్రమశిక్షణ, నియమబద్ధమైన జీవితం, శుభ్రత, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, మర్యాద, మన్నన ఇవి జగజ్జనని పార్వతీదేవి, సంపదలను సగే లక్ష్మీదేవి, తెలివితేటలను వికసింపజేసే మాత సరస్వతీదేవి, ధైర్యాన్ని, శక్తిని ఒసంగే మాత దుర్గాదేవి మీ ఇంట కొలువై ఉండడానికి ఇష్టపడే లక్షణాలు. ఈ లక్షణాలను మనలో పెంపొందించుకొని ముగ్గురు అమ్మల మూలపుటమ్మను మన ఇంటికి ఆహ్వానిద్దాం. ఇక శ్రీ లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవి పాదాలకు కుంకుమార్చన చేద్దాము. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం బిభావత్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం క్రోధసముద్భవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః,
ॐ शिवकट्यै नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ दारिद्र्यनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्तायै नमः ॐ शुक्लमाल्याम्बरायै नमः ॐ श्रियै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयायै नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धरायै नमः ॐ उदराङ्ग्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ हरिण्यै नमः ॐ धनधान्यकर्त्यै नमः ॐ सिद्ध्यै नमः ॐ स्त्रैणसौम्यायै नमः ॐ शुभप्रदायै नमः ॐ रूपमेष्वगतानन्दायै नमः ॐ वरलक्ष्मै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलायै नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्षै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाళ్यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ॐ भुवनेश्वर्यै नमः इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामावलिः। शुभं भवतु। सर्वे जनाः सुखिनो भवन्तु।